10th క్లాస్ సెకండ్ లెసన్ ఈద్గాహ్. ఈద్ అంటే ముస్లింల పండుగ, గాహ్ అంటే గృహము, ఈద్గాహ్ అంటే ప్రార్థన చేసే స్థలము అని అర్థము. దేవాలయాలు అనుకుంటాం కదా మనం హిందువులము, అలా అన్నమాట. దర్గా, మసీదులో వీళ్ళు ఎక్కువ ప్రార్థన చేయడము జరుగుతుంది. ఈద్గాహ్ కవి కా నామ్ ప్రేమ్చంద్. ప్రేమ్చంద్ గారు 1880లోని జూలై నెల 31న ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారట. వీరి బాల్యంలో ఈయన పెట్టిన పేరు గణపతిరాయ్ శ్రీవాస్తవ్. ఈయన అనేక రచనలు చేయడము జరిగింది. ఒక 12 నవలలు రాశారంట. 250 కథలు ఈయన రచించడము జరిగింది. అందుకే ఈయన్ని నవలా చక్రవర్తి అని కూడా పిలుస్తారంట. ప్రేమ్చంద్ గారి కలము పేరు, ఆయన రాసిన అప్పుడు కలము పేరు ప్రేమ్చంద్ అన్నమాట. ఈయన ఇంకా అనేక రచనలు చేయడం జరిగింది. గోదాన్, గబన్, సేవా సదన్, నిర్మల, कर्मभूमि, रंगभूमि, कायाकल्प, प्रतिज्ञा, मंगलसूत्र आदि इनके प्रमुख उपन्यास है. इनके प्रमुख कहानियों में पंच परमेश्वर, बड़े घर की बेटी, कफन आदि प्रमुख है. उद्देश्य: कहानी विधा की भाषा शैली से परिचित करते हुए छात्रों में कहानी लेखन कला का विकास करना और त्याग, सद्भाव व विवेक जैसे संवेदनशील कर्तव्य बोध संबंधी गुणों का विकास करना और बड़े बुजुर्गों के प्रति श्रद्धा व आदर की भावना का विकास करना है, जैसे इस कहानी में दर्शाया गया है. ప్రాచీన కాలం నుండి భారతీయులు పెద్దలను ఎలా గౌరవిస్తారు, వాళ్ళు మనసులోని భావనలను తెలియజేయడమే ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశము. పెద్దల యందు ప్రేమ ఏ విధంగా చూపిస్తారు మొదలైన నైతిక విలువలను తెలియజేయడమే ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం. లెసన్లోని ఫస్ట్ పేరా, रमज़ान के पूरे 30 रोज़ों के बाद आज ईद आई है. कितना मनोहर, कितना सुहावना प्रभात. वृक्षों पर कुछ अजीब हरियाली है, खेतों में कुछ अजीब शौनक है, आसमान पर कुछ अजीब लालिमा है. आज का सूर्य देखो कितना प्यारा, कितना शीतल है, मानो संसार को ईद की बधाई दे रहा है. ఈద్గాహ్ జానేకి తయారీయో హో రహీ హై. 30 రోజులు ఉపవాసాల తర్వాత ఈద్ పండుగ వచ్చింది. వాతావరణము ఎంత అందంగా ఉంది, ఎంత ఆహ్లాదంగా ఉంది. చెట్ల యొక్క పచ్చదనము చాలా అందంగా కనిపిస్తుంది. పొలంలోని ఆ పైర్ల మీద సూర్యరశ్మి పడి చాలా అందంగా కనిపిస్తుంది, మెరుస్తున్నట్టు కనిపిస్తుంది. ఆకాశంలోనింట ఎర్రదనము కనిపిస్తుందంట. సూర్యుడు ఎంత అందంగా ఉన్నాడోనంట, ఎంతో చల్లగా ఉన్నాడంట. ఆ సూర్యుడు కూడాను ప్రపంచానికి ఈద్ శుభాకాంక్షలు చెబుతున్నట్టుగా ఉన్నదంట. నెక్స్ట్ పేరా, लड़के सबसे ज़्यादा प्रसन्न है, बार बार जेब से खजाना निकल कर गिनते हैं. महमूद गिनता है 1 2 10 12. उसके पास 12 पैसे है. मोहसिन के पास 15 पैसे है. इनसे अनगिनत चीज़ें लाएंगे, खिलौने, मिठाइयाँ, बिगुला, गेंद और ना जाने क्या क्या. और सबसे ज़्यादा प्रसन्न है हमीद. वह बोली सूरत का 4-5 साल का दुबला पतला लड़का था. उसका पिता गत वर्ष हैजे के बेंट हो गया और माँ ना खजाना क्यों पीली पड़ती गई और एक दिन वह भी परलोक सिधर गई. किसी को पता न चला कि आखिर अचानक यह क्या हुआ.
ఈ నమాజ్ చేసే స్థలానికి వెళ్తున్నప్పుడు పిల్లలందరూ గుంపులుగా వెళ్తూ ఉంటారు కదా. ఎక్కువగా ఇటువంటి అకేషన్స్ వచ్చినప్పుడు పిల్లలు ఎక్కువగా సంతోషంగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు మాటికి జేబులోని వాళ్ళు తెచ్చుకున్న డబ్బులు చూసి లెక్క పెట్టుకుంటున్నారంట. మొహమ్మద్ ఎలా లెక్క పెట్టుకుంటున్నాడంట, 1, 2, 3 అలాగా 10, 12 పైసలు తెచ్చుకున్నాడంట. అతను 12 పైసలు ఉన్నాయంట అతని దగ్గర. మొహసీన్ వద్ద ఏమో 15 పైసలు ఉన్నాయంట. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంట, ఆటబొమ్మలు, మిఠాయిలు, విజిల్స్, బంతులు ఇంకా చాలా వస్తువులు కొనేసుకోవాలి అవన్నీ అని అనుకుంటున్నారంట. ఇంకా హమీదు ఏం చేస్తున్నాడు, ఈ కథలోని మెయిన్ క్యారెక్టర్ హమీద్ ఎక్కువ సంతోషంగా ఉన్నాడంట ఈ అబ్బాయి. అతడు చాలా అమాయకంగా, అతనికి ఎన్ని సంవత్సరాలు ఇంతకే పోసేసి 4-5 సంవత్సరాలు బక్కపలుచగా ఉన్న ఒక చిన్న అబ్బాయి. ఈ అబ్బాయి తండ్రి ముందు సంవత్సరమే కలరా వ్యాధికి సోకి చనిపోయాడంట. తల్లి కూడా అతని మీద బెంగ పెట్టుకుని ఒకరోజు చనిపోయిందంట. కానీ వాళ్ళిద్దరూ ఒక్కసారి అలా చనిపోవడము ఎవరికీ తెలియదంట. ఏమైందో, ఎందుకు చనిపోయారో ఎవరికీ తెలియదంట. అంటే వాళ్ళిద్దరూ ఒకేసారి చనిపోవడం వల్ల ఏంటి ఇంత మిరాకిల్గా ఇద్దరు ఒకసారి చనిపోయారు కలరా సోకి అని ప్రజలందరూ అనుకుంటుంటున్నారు అన్నమాట.